కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. కమిషన్ నివేదిక సీబీఐ విచారణకు ఎలాంటి సంబంధమూ లేదని ఏజీ తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించాలని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. కమిషన్ నివేదిక సీబీఐ విచారణకు ఎలాంటి సంబంధమూ లేదని ఏజీ తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించాలని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి హైకోర్టు నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ తో పాటు హరీష్ రావు వేసినటువంటి 2 పిటిషన్లకు సంబంధించి వాళ్ళ విచారణ జరిగింది. ముఖ్యంగా సిబిఐ విచారణకు ఆదేశించొద్దనేది, ఇప్పటికే దానిపైన చర్యలు తీసుకోవద్దనేది ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులైనటువంటి సుందరం శేషాద్రి నాయుడు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. అయితే కేసుకు సంబంధించిన ఫైండింగ్స్ ఎలాంటివి కూడా ఫాలో కాకుండా ఓన్లీ కమిషన్ రిపోర్టు నివేదిక ఆధారంగానే ఆ నివేదికను చూపే సిబిఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వెంటనే దీన్ని ఉపక్రమించేలా చర్యలు తీసుకోవద్దనేది ఆదేశాలు ఇవ్వాలనేది హైకోర్టుకు ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులు నివేదించారు. అయినా కూడా ఇటు ఏజీ కూడా దీనికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు అయితే వినిపించారు. ప్రభుత్వం తరపున ఇప్పటికే సిబిఐతో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఏవైతే ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, ఇటు కాగ్ రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్లే కాకుండా కేసు ఫైండింగ్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో సిబిఐ కేసు నమోదు చేసి విచారణ జరపాలనేది ఇప్పటికే ప్రభుత్వం తరపున హోంశాఖకు లేఖ రాశాము. సిబిఐ విచారణ జరపాలని, మరి సిబిఐ పారదర్శకంగా దీనికి సంబంధించి విచారణ జరపబోతుందన్న అంశాన్ని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి ఇరు వాదనలు పూర్తి తర్వాత ఏదైతే అక్టోబర్ 7 వరకు కూడా ఉపశమనం కలిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకు కూడా వాయిదా ఉండడంతో ఈ 7వ తేదీ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది హైకోర్టు ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర కేసీఆర్ కి హరీష్ రావుకి స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐకి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడం, సిబిఐని రాష్ట్రంలోకి రావాలని ఇప్పటికే హోంశాఖకు ప్రభుత్వం లేఖ రాయడం, సిబిఐ ఏ క్షణమైనా వచ్చి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఊరట లభిస్తుందనేది ఇటు హరీష్ రావు, కేసీఆర్ దీనికి సంబంధించి ఆలోచించారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఊరట లభిస్తుంది అనుకున్నారు. 7వ తేదీ వరకు కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరి 7వ తేదీన వరకు విచారణకు సంబంధించి చూసుకుంటే 7వ తేదీన కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాల మరోసారి వాదనలు విన్న తర్వాత ఆ స్టేను పొడిగిస్తుందా, లేకుంటే స్టేను క్లోజ్ చేసి పిటిషన్ ని డిస్మిస్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి స్వల్ప ఊరట అయితే లభించిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ కు హరీష్ రావుకు స్వల్ప ఊరట లభించింది అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అంటే సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఈ కేసులో ఏం జరగబోతోంది అమర్? ప్రస్తుతానికి అయితే 7వ తేదీ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది హైకోర్టు ఆదేశించింది. కాబట్టి 7వ తేదీలోపు కూడా ఎలాంటి యాక్షన్ సిబిఐ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే వామన్ రావు లాంటి కేసులు సిబిఐ కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు రిఫర్ చేయడం, ఆ సుప్రీంకోర్టు రిఫర్ చేయగానే ఇవాళ వామన్ రావు కేసులో కూడా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కోర్టు స్వల్ప ఊరట లభించింది కాబట్టి 7వ తేదీ వరకు కొంత ఉపశమనం చెప్పవచ్చు. 7వ తేదీ తర్వాత విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, వాదనలకు సంబంధించి వాదనల అనంతరమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే ఒక స్వల్ప ఊరట అయితే లభించిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్, హరీష్ రావు మొదటి నుంచి కూడా ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే తమకు ఫేవర్ ఆఫ్ గా ఊరట లభిస్తుందనేది భావించారు. బీఆర్ఎస్ వర్గాలు కూడా భావించాయి. అదేవిధంగా స్వల్ప ఊరట అయితే లభించింది. మరి 7వ తేదీన విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 7వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది ఇప్పటికే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ విచారణ జరిగితే ఇటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు మీద కేసులు నమోదు చేయడం, గ్రౌండ్ లెవెల్లో కేసును ఫైండింగ్స్ అన్ని వెతికి